కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మానుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా రాశి ఫలితాలు అనేటువంటివి వినేటువంటి ముందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని వినమన్నారు. ఎందుకయ్యా అంటే కనుక పంచాంగ శ్రవణం వల్ల ఏమి ఫలితాలు కలుగుతాయో ఆ యొక్క శ్లోకంలో పెద్దవాళ్ళు మనకు సూచించారు. సమస్త పుణ్యతీర్థాలు తిరిగినటువంటి పుణ్యఫలితము, గోదానము మొదలైనటువంటి మహాదానములు చేసినటువంటి పుణ్యఫలితములు, పురాణాది శ్రవణాలు చేసినటువంటి పుణ్యఫలితములు ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆ విన్నటువంటి భక్తులకు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవాక్కు. అలాంటి మహత్తరమైనటువంటి రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రధానంగా ఈ సంవత్సరం జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి వాటి వల్ల మీ యొక్క రాశి వాళ్ళకు కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు ఉగాది ఫలితాలు మనం సూచించేటువంటివి ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారం తీసుకుని 1 గురుగ్రహ సంచారము, 2 శనైశ్చర గ్రహ సంచారము, 3 రాహుగ్రహ సంచారము, 4 కేతుగ్రహ సంచారం. ఈ 4 సంచారాలు ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది రోజు నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అనేటువంటిది మనం ముందుగా చూసుకుంటే కనుక శని భగవానుడి యొక్క సంచారం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడాను ఎటువంటి సంచారం కూడా శని భగవానుడు చేయట్లేదు, మీనరాశిలోనే ఉంటున్నారు. అదేవిధంగా గురుగ్రహ సంచారం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి సంచారం చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా రాహు కేతుల్ని మనం గమనించుకుంటే కనుక ప్రస్తుతానికి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగాను సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఇద్దరు కూడాను రాహు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి మనకి డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2026వ సంవత్సరంలోనూ సంచారం చేయబోతున్నారు. ఈ సంచారాలను బట్టి ఈ యొక్క ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఈ సంవత్సర కాలం మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. వృశ్చిక రాశి వారికి యొక్క పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరము వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవస్థలోనూ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే కనుక మునపటిగా మనం చూసుకుంటే కనుకను అష్టమ గురుగ్రహ సంచారం వల్ల అసలు గురుబలం అనేటువంటిది లేదు. గత సంవత్సర కాలం నుంచి కూడాను బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. వృత్తిపరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ మనకి వృశ్చిక రాశి వారిని చూసుకుంటే కనుక కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి వాతావరణం కనపడుతూ ఉన్నది. అదేవిధంగా దశమ స్థానంలో జరుగుతున్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల ఒకసారి వస్తే కనుక అనుకూలమైనటువంటి ఆదాయం వస్తుంటుంది. ఇంకో సందర్భంలో చూసుకుంటే కనుక అసలు ఏ పరమైనటువంటి ఆదాయ ఆ యొక్క వ్యవస్థ అనేటువంటిది సరిగ్గా ఉండదు. ఈ యొక్క హెచ్చుతగ్గులు అనేటువంటివి అన్నీ కూడాను ఈ సంవత్సరం సర్దుబాటు అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా రేపు జూన్లో జరగబోయేటువంటి గురుగ్రహ సంచారం అనేటువంటిది మీకు చాలా బాగా అనుకూలించబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. 9వ స్థానంలోకి గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. దీనివల్ల కొంత మేరకు మునపట ఉన్నంత ఒత్తిడి అయితే కనుక, పనిభారం అయితే కనుక మీ మీద ఉండదు. ప్రధానంగా చెప్పాలంటే కనుక మీ యొక్క మైండ్ రిలీఫ్ అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది. ఇన్ని రోజులు కూడాను మీరు ఎంత కష్టపడ్డా, అది కుటుంబంలో కానీ లేదు ఉద్యోగ వ్యవస్థలో కానీ మీరు ఎంత స్ట్రగుల్ పడ్డా, ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమించినా సరే దానికి తగినటువంటి గుర్తింపు, ప్రతిఫలం అయితే కనుక మీరు పొందలేక బాగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో సర్దుబాటు చెందుతాయి. ఎందుకంటే కనుక జూన్లో జరిగేటువంటి గురుగ్రహ సంచారం అనేటువంటిది కొంతమేరకు మీకు ఊరట కలిగిస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వారికన్నా ఇది వ్యాపారస్తులకు చాలా అనుకూలించేటువంటి కాలంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కనుక
వ్యాపార వ్యవస్థలో ఉన్నటువంటి వారికి 10వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల ఇన్ని రోజులు కూడాను వృత్తిపరంగా కొంతమేరకు హెచ్చుతగ్గులైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అంటే ఒక నెలలో మీరు అనుకున్నటువంటి ప్రతిఫలాల కన్నా కొంచెం ఎక్కువ రావడం, రెండో యొక్క సందర్భంలో మనం చూసుకుంటే కనుక అనుకున్నటువంటి స్థాయిలో ఆ ప్రతిఫలాలు అనేటువంటి దక్కపోవడం, ఇలా హెచ్చుతగ్గులైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు గురుగ్రహ సంచారం వల్లను ఖచ్చితంగా వాటిలో మార్పుల్లో స్టేబిలిటీ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసేటువంటి పెట్టుబడిలో కానీ వ్యాపార విస్తీర్ణత విషయంలో కానీ మీకు కొంతమేరకు అయితే కనుక లక్ ఫ్యాక్టరీ సహకరిస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఉద్యోగస్తులకు కూడాను అటు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, కానీ వ్యాపారస్తులకు ఉన్నటువంటి ప్రతిఫలాలు అయితే కనుకను గోచరించట్లేదు. ఎందుకంటే కనుకను వృత్తిపరంగా మీరు అవతల వాళ్ళ యొక్క మాట మీద డిపెండ్ అయినంత కాలం కూడా మీరు ఏదైతే కనుక కోరుకుంటున్నారో వృత్తిపరంగా ఆ అనుకూలత కనుక దక్కదు. ఎవరి మాటనైతే కనుక మీరు నమ్ముతూ ఇన్ని రోజులు మీ యొక్క అడుగులను కొనసాగించారో వారే మిమ్మల్ని మోసం చేసేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వృత్తిపరంగా హాని కనపడుతున్నది, కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి వృశ్చిక రాశి వారు. ఎవరి మాటను కూడా పూర్తి స్థాయిలో నమ్మకండి. మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ మనస్సుని, మీ బుద్ధిని, మీ టాలెంట్ని మీరు నమ్ముకోండి. అప్పుడే మీ యొక్క ఉద్యోగ వ్యవస్థకు మీకు శ్రీరామ రక్ష. అతి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఉద్యోగ భంగం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు వహించడం ఇక్కడ సూచించేటువంటి విషయం. ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి వారికి మాత్రం మధ్యస్థమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయండి. వృత్తిపరంగా చూసుకుంటే కనుకను కొంత మేరకు మునుపటి కన్నా కూడా అనుకూలించేటువంటి సంవత్సరంగా ఈ పరాభవన సంవత్సరాన్ని మనం మాట్లాడుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక విద్యార్థులు కూడా ఎంతో స్ట్రగుల్ అయ్యారండి. ఈ సంవత్సరము భయపడుతూ పరీక్షల్లో పాల్గొన్నటువంటి వారు వృశ్చిక రాశి విద్యార్థులు. ఎందుకంటే కనుక వాళ్ళు ఎంతో ఫోకస్డ్గా చదివినప్పటికి కూడాను గురుగ్రహ బలం అనేటువంటిది లేకపోవడం వల్ల, కేతుగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల ఎక్కువగా వీళ్ళలో భయము, ఆందోళన ఉంటుంది. అరే నేను చదివింది కరెక్ట్గా నేను అవుట్పుట్ ఇవ్వగలుగుతానా, నేను ఆ యొక్క ఏదైతే కనుక ప్రదర్శించేటువంటి ఆ యొక్క ప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో అది మెప్పించగలుగుతుందా, ఇలాంటి ఇన్సెక్యూరిటీనెస్ ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు ఎన్ని రోజులు. కానీ రేపు జూన్ తర్వాత జరిగేటువంటి గురుగ్రహ సంచారం వల్ల విద్యార్థులు చక్కనైనటువంటి మెరుగుదలైనటువంటి ప్రతిఫలాలను అయితే కనుక పొందగలుగుతారు. అదేవిధంగా విదేశీ విద్య గురించి, విదేశీ యానం గురించి, వీసా వంటి ప్రాబ్లమ్స్ గురించి ఎవరైతే కనుక సమస్యలను ఎదుర్కొంటున్నారో వాళ్ళకి డిసెంబర్ తర్వాత అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు అయితే కనుక కనబడుతూ ఉన్నాయి. ఎవరైతే కనుక విదేశీ వ్యాపారం గురించి, విదేశీ ఉద్యోగం గురించి కూడా ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడాను డిసెంబర్ తర్వాత వాటి నుంచి మంచి ప్రతిఫలాలు అయితే కనుక వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఎందుకంటే చతుర్థ రాహుగ్రహ సంచారం వల్ల అది అంతగా అనుకూలించదు, పంచమ శనిగ్రహ సంచారం కూడా పెద్దగా అనుకూలించట్లేదు. కాబట్టి విదేశీ యానపరంగా కొంతమేరకైతే కనుక ఇబ్బంది ఉండబోతున్నది. అయితే కనుక వీసా వంటి ప్రాబ్లమ్స్ నుంచి, అదేవిధంగాను ఏవైతే కనుక మీరు చేసేటువంటి ఆపర్చునిటీస్ ప్రయత్నాలు ఉన్నాయో వాటి నుంచి కూడాను మీకు అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు అయితే కనుక డిసెంబర్ తర్వాత అయితే కనుక ఉండబోతున్నాయి విదేశీ పరంగా. ఇక కుటుంబ వ్యవస్థ గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి, ప్రేమ జీవనం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుకను ఇన్ని రోజులు ఉన్నటువంటి చిక్కు సమస్యలన్నీ కూడాను కుటుంబంలో ఏవైతే ఉన్నాయో, కుటుంబ బాధ్యతలు ఏవైతే కనుక మీ మీద ఒత్తిడిని కలగజేస్తున్నాయో వాటి నుంచి మాత్రం కొంతమేరకు జూన్ తర్వాత ఉపశమనం కలగబోతున్నది. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఎంత కష్టపడినా, కుటుంబం గురించి ఎంత చేసినా సరే దానికి గుర్తింపు లభించదు. ఎందుకంటే అష్టమ గురుగ్రహ సంచారం వల్ల కుటుంబ వ్యవస్థ రీత్యా మీకు అనుకూలమైనటువంటి స్థితి అయితే కనుక కనపడట్లేదు. జూన్ తర్వాత మాత్రం గురుగ్రహం సంచారం మారిన తర్వాత మాత్రం కుటుంబ వ్యవస్థ రీత్యా కొంతమేరకు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది. అయితే చతుర్థగ్రహ రాహుగ్రహ సంచారం వల్ల మునపట జరిగినటువంటి గొడవలు కానీ, తగాదాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, ఆస్తి విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్చల ద్వారా మనకి డిసెంబర్ లోపల ఒక కొలిక్ వచ్చేటువంటి సూచనలు మాత్రం కనపడుతున్నాయి. ఎందుకంటే డిసెంబర్లో రాహు తృతీయ స్థానంలోకి మారడం వల్ల అప్పుడు మీకు వాటి వ్యవహార విషయాల్లో అనుకూలమైతే కనుక కనపడుతుంది. ఆస్తి వ్యవహార రీత్యా అన్నదమ్ములతో ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం డిసెంబర్ తర్వాతే వాటిని, ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్నటువంటి ఆ యొక్క చిన్నపాటి తగాదాలు కానీ, ఎడబాటు కానీ, దూరం కానీ ఏదైతే ఉన్నదో
వాటిల్లో కూడాను సామరస్యమైనటువంటి చర్చలతో తేల్చుకోండి. వాటిల్లో కూడాను మంచి ప్రతిఫలాలు అయితే కనుక ఉంటాయి. ఏదైనా సరే జూన్ తర్వాతే మీకు కుటుంబ వ్యవస్థలో ఒక నిలకడ, ఒక అనుకూలమైనటువంటి స్థితి అయితే కనుక ఖచ్చితంగా కనపడుతున్నది. ఇక ప్రేమ జీవనం యొక్క విషయంలో మనం గమనించుకుంటే కనుక పంచమ స్థాన శనిగ్రహ సంచారం వల్ల ఏంటంటే కనుక కొంతమేరకు దూరం అనేటువంటిది మిమ్మల్ని ఇద్దరిని బాధింపజేస్తుంది. అయితే ఈ యొక్క సమయంలో రాహువు కూడా అనుకూలించకపోవడం వల్ల మీ కుటుంబ పరంగా కూడాను మీ యొక్క ప్రేమ విషయంలో ఒత్తిడి బాగా ఉంటుందండి. ఆ యొక్క కుటుంబ సమస్యలు కూడా మిమ్మల్ని ఎంతో బాధిస్తాయి. డిసెంబర్ తర్వాతనే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి దూరము, ఎడబాటు, కుటుంబ సమస్యలన్నీ కూడాను ఒక కొలిక్కి వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆ సమయంలో ప్రేమ యొక్క వివాహ ప్రయత్నాలు చేసేటువంటి ఎవరైతే వారు ఉన్నారో వాళ్ళు మీ మనసులో మాట ఇంట్లో తెలియజేయగలుగుతారు. అది మీకు ఎంతో అనుకూలతను చేకూరుస్తుంది. ఇక ఆర్థిక వ్యవస్థను మనం గమనించుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థ గురించి మనం చూసుకుంటే కనుక మునపటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంతమేరకు మెరుగుదల అయితే కనుక ఖచ్చితంగా కనబడుతుందండి. ఎందుకంటే కనుక దశమ స్థాన కేతుగ్రహ సంచారము, నవమ స్థాన గురుగ్రహ సంచారం వల్ల వృత్తిపరంగా అనుకూలత కొంతమేరకు జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండబోతుంది. కాబట్టి ఈ సమయంలోనూ కొంతమేరకు ఆదాయ విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక ఖచ్చితంగా కనబడుతుంది. ఇన్ని రోజులు ఎటు నుంచి డబ్బు వస్తుందో తెలియట్లేదు, ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. ఆర్థిక పరంగా మీరు ఏదైతే కనుక స్ట్రగుల్ పడ్డారో మునపటి సంవత్సరము, కానీ ఈ సంవత్సరం మాత్రం గురుగ్రహ సంచారం అష్టమ స్థానం నుంచి మారింది కాబట్టి గురు బలం అనేటువంటిది కొంత మేరకు మీకు అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. దానివల్ల ఆర్థిక పరంగా అయితే కనుక మీరు కొంత మేరకు స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. ఇక ఆరోగ్య వ్యవస్థ రీత్యా ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే కనుక పంచమ స్థాన ఆ యొక్క శనిగ్రహ సంచారము, చతుర్థ స్థాన రాహుగ్రహ సంచారం వల్ల కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్య మిమ్మల్ని ఎంతో చింతకు, అలాగే ఆర్థిక వ్యయాన్ని కలగజేసేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వారి అనారోగ్య విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అలాగే ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం అనేటువంటి సమస్య మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. అలాగే నిద్రలేనటువంటి సమస్య కూడా కొంతమేరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓవర్ థింకింగ్ తగ్గించుకోవడం చాలా మంచిది. అది ఆ ఓవర్ థింకింగ్ అనేటువంటిది పెంచుకోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ కెరీర్ వైజ్గా కూడా అది ఎంతో మీకు హానిని చేకూరుస్తుంది. ఇది కూడాను ఈ రాశి వారు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 65% మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఈ రాశివారు ప్రధానంగా ఈ యొక్క సంవత్సరము ఏ విధమైనటువంటి దైవారాధన చేయాలంటే కనుక ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వారిని కానీ శివాలయాన్ని కానీ దర్శించడం చాలా మంచిదండి. శనివారం పూట ఈ 2 దేవాలయాల్లో ఎక్కడికైనా సరే వెళ్ళి దర్శనం చేసుకుని నువ్వుల నూనెతో దీపారాధన ఆ దేవాలయంలో చేసి చక్కగా ఆ దేవుడికి ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాలు కలగజేస్తుంది. ఈ సంవత్సరము ఒక్క శని త్రయోదశి రోజైనా సరేను స్వామివారికి తైలాభిషేకం చేసి నువ్వులు దానంగా సమర్పించడం కూడా చాలా మంచిది. అదేవిధంగా ఈ సంవత్సరం ఒక్కసారైనా సరేను శనిగ్రహానికి, రాహుగ్రహానికి, కేతుగ్రహానికి తగు జపశాంతులు ఆచరించుకోండి. తద్వారా మీకున్నటువంటి దోషములన్నీ కూడా అధిగమించి సకల శుభాలన్నీ కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి సూచనలు గమనించుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో మీకు కలిగేటువంటి దోషాలన్నీ కూడా అధిగమించి మీ గోల్స్ వైపు, మీ కెరియర్ వైపు మీ అడుగులన్నీ కూడాను తాపీగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని స్మరిస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మన యొక్క జీవితం మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయంటే కనుక కేవలం 40% మాత్రమే చూపిస్తాయి. మిగతా ప్రభావం అంతా కూడాను జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సరే మీలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నేను మీ యొక్క జాతకాన్ని పరిశీలించి మీ యొక్క జాతక పరంగా మీకున్నటువంటి శుభయోగాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను సూచించగలను. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.